హైదరాబాద్లో పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. నగరంలోని మెజారిటీ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ మేర క్యూ కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధమే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నిన్న సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ నెలకొంది. బోయినపల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. పెట్రోల్ షార్టేజ్ భయంతో నగర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంక్స్ లోకి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే పబ్లిక్ వచ్చి ఇక్కడ క్యూలు కడుతున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం బోయినపల్లిలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్ ఉంటుందో మన భయంతో పబ్లిక్ అయితే భారీ సంఖ్యలో వచ్చి క్యూ లైన్లలో ఉంటూ మరి ఇక్కడ పెట్రోల్ అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మామూలుగా రెగ్యులర్గా 2-3 లీటర్స్ అవసరం ఉన్నంత మాత్రమే కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్తున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో రేపటి నుంచి ఆగిపోతుందని డైరెక్ట్ గా క్యాన్లు పట్టుకొని ఇటు టిన్లు పట్టుకొని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తున్నారు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ముందస్తు భయంతో అయితే పబ్లిక్ అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సో ఇక్కడ చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండడంతో పబ్లిక్లు నిన్న నైట్ నుంచి ఇట్లా ప్యానిక్ అయిపోయి అన్ని పెట్రోల్ బంకులకి వచ్చేసి పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు. ఇక మరోవైపు అధికారులు కానీ అటు కలెక్టర్ కానీ పోలీసులు కానీ లేకపోతే ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ ఇటు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎక్కడ ప్యానిక్ అవ్వద్దు. పబ్లిక్ కావాల్సినంత స్టాక్ ఉంది. ఒక 1-2 డేస్లో పూర్తిగా అన్ని బంకుల్లోకి పెట్రోల్ వస్తుందని చెప్తున్నారు. అన్నా ఎంతసేపు అయింది వచ్చి? ఛాన్స్ అయిపోయింది సార్, మస్తు చెప్పాలి. పెద్దగా ఉంది. ఎంత కొట్టించుకుంటున్నావు పెట్రోల్? 220 కొట్టిపించుకుందామని ఆగి. పెట్రోల్ దొరకలేదా? ఎందుకు ఇంత లైన్? ఏమో ఈ రోజే లైన్ ఇంత అడిగింది. మరి భయ్యా చెప్పండి, క్యూ ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది భయ్యా. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ ట్యాంకర్ వచ్చిందని చెప్పి బయట 1 అవర్ అలా ఉంచారు. వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్ తీయకుండా వీళ్ళు ఆల్మోస్ట్ వెయిటింగ్ ఎక్కువ టైం పెట్టేస్తున్నారు. కొద్దిగా ఇవి కూడా ఉన్నాయి, ఇవి ఎంటీ ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేపిస్తే కొద్దిగా ఫాస్ట్గా క్లియర్ అయిపోద్ది. ఎందుకు ఇట్లా ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇంతకన్నా? మామూలుగా రెగ్యులర్గా ఖాళీగానే ఉంటాయి కదా పెట్రోల్ బంక్. మనకు తెలుసు కదా అది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది కదా. సో దానివల్ల షార్టేజ్ ఇష్యూ ఉంది. సో దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇదన్నా కనీసం మనకి వస్తుంది స్టాక్. సో కొన్ని అయితే క్లోజ్లో ఉన్నాయి. మేబీ ఇంకా స్టాక్ రావాలేమో అక్కడి నుంచి. ఏమంటున్నారు? మామూలుగా రెగ్యులర్గా దొరుకుతుంది అంటున్నారా? పబ్లిక్ అది ప్రభుత్వం ఏమో ఎట్లాంటి ఇబ్బందులు లేవు, ఫుల్ స్టాక్ ఉందని చెప్తుంది. లేదు, మనకైతే ఇష్యూ కనిపిస్తుంది. అన్ని చోట్ల చూసినా కూడా కొన్ని అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇష్యూ అయితే ప్రెసెంట్ ఇంకా ఉంది. మేము ఫ్యూచర్లో చూడాలి క్లియర్ అవుతా లేదా అని. సింపుల్ చెప్పాలంటే పానిక్ బైకింగ్ అండి. డిమాండ్ ఉంది, సప్లై ఎవ్రీథింగ్ ఈజ్ ఉంది. కానీ పబ్లిక్ కొంచెం సివిక్ సెన్స్తో వాడి ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్స్ట్రా చూపించుకోకండి అంతే. అది తీసుకుంటే అన్నీ ఈజీగానే ఉంటుంది. లేదు మేము డబ్బాల్లో ఊపించుకుంటున్నాం అన్నీ చేసుకుంటాం అంటే ఇంకా అంతే, ఏం చేయలేదు. అందరూ డబ్బాలు పట్టుకొని వస్తారు. నేనే పెట్రోల్ ఎందుకంటే నా బండి ఆగిపోయింది, ఇంకా నేనేం చేయలేకపోతున్నా. ఇక అవసరం ఉన్న వాళ్ళు అవసరం లేని అందరూ వస్తున్నారు, ఫుల్ ట్యాంక్లో కొట్టించుకుంటున్నారు, ఇంకా వేస్ట్ అది. సో ఈ క్యూ ఎప్పటి నుంచి ఉందన్న? అది మొన్నటి నుంచి అట్లనే ఉందండి. మొన్నటి నుంచి కూడా అట్లనే ఉంది. వస్తుందా మీకు? మామూలుగా రెగ్యులర్గా వచ్చేలాగా వస్తుందా స్టాక్? రెగ్యులర్ వస్తుందండి మనకి. రెగ్యులర్ అయితే పెట్రోల్ డీజిల్ మనకు వస్తూనే ఉంది. నిన్న వచ్చింది, లోడ్ అయిపోయింది. ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చింది, ఇప్పుడే జస్ట్ ఖాళీ చేసిన, వస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక లోడ్ కూడా వస్తుంది ఇప్పుడు, అంతే. ఎందుకు పబ్లిక్ లో ఇంత పానిక్ ఎందుకు అయిందన్న? అంటే ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఏం చేసిందంటే క్రెడిట్స్ అనేవి బంద్ చేసింది. ఇదివరకు ఎట్లా అంటే మనకి లోడ్లు వచ్చిన తర్వాత మనము పేమెంట్ చేస్తుండే. ఇప్పుడు ఫస్ట్ లోడ్ పేమెంట్ చేసిన తర్వాతనే మనకి లోడ్లు వస్తున్నాయి. అందుకని కొంచెం కస్టమర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ మొన్నటి వరకు 3 days బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. బ్యాంక్ హాలిడేస్ ఉన్నప్పుడు మనకి ఎట్లా వస్తుంది? పేమెంట్ చేస్తేనే మనకు లోడ్ వచ్చేది. అట్లా ఉన్న వాళ్ళకి కొంతమంది డ్రై అయింది. ఇట్లా చూసి అందరికీ పబ్లిక్ అందరికీ ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయని అంటున్నారు. అది అంతేగాని ఏం లేదు ఇందులో. ముందు అడ్వాన్స్ గా పేమెంట్ చేస్తున్నారా మీరు ఆయిల్ కంపెనీల వాళ్ళకు? అడ్వాన్స్ చేస్తున్నాం. పేమెంట్ చేస్తే పంపిస్తున్నారా? పంపిస్తున్నారు కంపల్సరీ. వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ ఉంది? ఫుల్ స్టాక్ ఉందండి, వస్తుంది. మనకైతే లోడ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది? మన చేతిలో ఏం లేదండి, ఇదైతే పబ్లిక్ చేతిలోనే ఉంది. అంతే, మన చేతిలోనే లేనేలేదు. చూస్తున్నాం కదా, ఇటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నారు, పబ్లిక్ ఎట్లాంటి ప్యానిక్ అవ్వద్దు. నిన్నటి నుంచి మాకు 3 ట్యాంకర్స్ వచ్చాయి. కాకపోతే మొదట్లో కొంత ఇష్యూ ఉండే, అది ఆయిల్ ట్యాంకర్ ఎవరైతే సప్లై చేస్తారో ఆయిల్ కంపెనీలకు
ఇటు డీలర్స్కి ఈ క్రెడిట్ ఇష్యూ అనేది ఉండే. ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ముందస్తుగానే పెట్రోల్ పంపించేవాళ్ళు, మేము అమ్ముకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు కట్టేది. కానీ ఇప్పుడు మాత్రం ముందుగానే డబ్బులు కట్టమంటున్నారు, తర్వాత డబ్బులు కట్టిన తర్వాత అప్పుడు పెట్రోల్ పంపిస్తున్నారు. సో అది ఒక 2-3 రోజులు ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అడ్వాన్స్గా పేమెంట్ చేస్తున్నాము, మాకు పంపిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి 3 ట్యాంకర్లు వచ్చాయి, 3 ట్యాంకర్లు కూడా అయిపోయాయి. పబ్లిక్ ఎట్లాంటి ప్యానిక్ అవ్వద్దు, వాళ్ళందరికీ ఎంత పెట్రోల్ కావాలన్నా డీజిల్ కావాలన్నా చేసేస్తాము. రేపటి వరకు అన్ని ట్యాంకులు అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా ఫుల్గా ఫ్యూయల్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు అధికారులు కూడా అదే చెప్తున్నారు, పబ్లిక్ ప్యానిక్ అవ్వకండి, ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్లో రేపటి వరకు ఫ్యూయల్ అనేది ఫుల్ అయిపోతుంది, ఎంత అవసరం ఉందో అంత మాత్రమే మీరు కొనుక్కోమంటూ కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, బోయిన్పల్లి.